ఇదివరకే కూడా ఉదయం విజయ్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాన్న కూడా తిరుతల్లో అయితే ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అలాగే ఇంటికి రాగానే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లోపల సెలబ్రేషన్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సో అదే విధంగా ఇంటి దగ్గర ఇక్కడ మనం చూసుకుంటే కూడా ఇక్కడ నుంచి అంటే దాదాపుగా 3 కిలోమీటర్ల మేర మొత్తం అంతా కూడా పోలీసు బందోబస్తుతో పాటుగా ఉన్నారు. అలాగే తను ఎప్పుడు బయట వస్తారో అన్న దానిపైన అయితే మాత్రం ఒక ఉత్కంఠంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంది. ఎందుకంటే ఒక సీటు కూడా ఇంతవరకు అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఎంత లీడ్ రావడం ఒక సినీ యాక్టర్ కి విజయ్ కి అయితే మాత్రం ఇంకొక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి. అన్ని సర్వేలని బీట్ చేస్తూ కూడా సర్వేలకు సంబంధించి కూడా చూసుకుంటే సర్వేలన్నీ కూడా తారుమారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇచ్చినటువంటి యాక్సెస్ ఇండియా సర్వే ఇచ్చినటువంటి దాని ప్రకారమే ముందుకెళ్తూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కూడా విజయ్ అయితే ఉన్నారనేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ తోనే విజయ్ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా వెళ్తున్నారనేసి, అలాగే మహాబలిపురంలో ఉన్నటువంటి రిసార్ట్ కూడా ఇప్పటికే అభ్యర్థులు కూడా చేరుకుంటా ఉన్నారనేసి సమాచారం కూడా ఉంది. ఇక కౌంటింగ్ సెంటర్స్ దగ్గర అంతా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వెనకంజిలో ఉండడం, టీవీకే పార్టీ అభ్యర్థులు ముందుకు తీసుకెళ్లడం అయితే ఇది ఒక సంచలనంగా మారుతోంది. అలాగే విజయ్ డ్రైవర్ గా ఉన్నటువంటి వాళ్ళ కొడుకు కూడా ఒక సీట్ అయితే కేటాయించడం జరిగింది. అతను కూడా ఇప్పుడు లీడ్ లోకి రావడం, అలాగే కరూరుకు సంబంధించి కరూరులో గొడవ జరిగినటువంటి తొక్కిసలాట జరిగినటువంటి కరూరులో కూడా ఏఐడిఎంకే అభ్యర్థి పైన అయితే మాత్రం డిఎంకే ఏఐడిఎంకే అభ్యర్థులను కూడా మించుతూ లీడ్ లోకి వస్తున్నటువంటి టీవీకే పార్టీ కూడా అక్కడ కూడా లీడ్ లోకి రావడం అయితే మొత్తం కూడా తమిళనాడు అంతటా ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక విజయ్ ఎప్పుడు బయటకు వస్తారా, మీడియాతో మాట్లాడతారా లేదా అన్న దానిపైన మాత్రం ఒక ఉత్కంఠంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చెన్నైలో విజయ్ ఇంటి దగ్గర అయితే మాత్రం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఇంకా ఎవరెవరు చేరుకున్నారు ఇంటి దగ్గర, కానీ అక్కడ విజయ్ కి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా అక్కడ? ఎస్ నరేష్, సో చూస్తున్నాం నరేష్ అందించిన సమాచారం మేరకు అక్కడ మనకు లైవ్ విజువల్స్ కనబడుతున్నాయి. విజయ్ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. సో త్రిష సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పారు మన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. త్రిషను పెరంబూరు గాని తిరుచిరాపల్లి ఈస్ట్ లో గాని బై ఎలక్షన్ లో ఆమె కంటెస్ట్ చేస్తారు. క్యాబినెట్ లో త్రిష, విజయ్ క్యాబినెట్ లో త్రిష ఉంటారని చెప్తున్నారు జగదీశ్వర్ రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి గారు పక్కన కొత్త విషయం చెప్పారు మీరు, కేతిరెడ్డి గారు. ఎస్, సో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అయితే అక్కడ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం కనుక మనం చూస్తే ఒకసారి ఎన్నికల కమిషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం టీవీకే 108, అన్నా డిఎంకే 63, డిఎంకే 41, పిఎంకే 6. పిఎంకే అన్నా డిఎంకే అలయన్స్ లోనే ఉంది. కాంగ్రెస్ 5, బీజేపీ 3, సిపిఐ 2. డిఎంకే దాదాపు 10 పార్టీలతో పొత్తు పెట్టుకుంది కానీ కాంగ్రెస్ సిపిఐ తప్ప ఎవరికి సీట్లు రాలే. 41, 5, 46 ప్లస్ 2 48 మాత్రమే డిఎంకే కూటమి. అన్నా డిఎంకే కూటమి 63 ప్లస్ 3 66. టీవీకే మాత్రం 108 సీట్లు ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తుంది. ఒక 10 సీట్లు షార్టేజ్ ఉంది, లాస్ట్ లో కొట్టేస్తుందేమో మనం చెప్పలేము ఇప్పుడే. ఎందుకంటే ఇప్పటికైతే కొళత్తూరులో స్టాలిన్ స్వయంగా, ముఖ్యమంత్రి స్టాలినే స్వయంగా వెనుకంజలో ఉన్న పరిస్థితి. ఇంత వ్యతిరేకత ఉందా డిఎంకే మీద అంటే తమిళనాడు ఓటరు ఆలోచించి కొట్టారు. 5454 ఓట్లతో స్వయంగా 7 రౌండ్ల తర్వాత స్టాలిన్ వెనకంజలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవినీతి డిఎంకే ప్రభుత్వం మీద అయితే చాలా వ్యతిరేకత ఉన్నట్టుంది. ఒక చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ మాత్రం 300 ఓట్లతో కొంచెం ముందంజలో ఉన్నారు. అది ఏదైనా జరిగింది. ఒకసారి నరేష్ మళ్ళీ లైవ్ లో సిద్ధంగా ఉన్న నరేష్, ఎందుకు డిఎంకే స్టాలిన్ కూడా ఓడిపోతున్న పరిస్థితి ఎందుకు అనిపిస్తోంది? అంటే ఇక్కడ చూసుకుంటే మాత్రం తమిళనాడులో అంతా కూడా ఒక మార్పు కోరేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో మార్పు కోరుకున్న తర్వాత అయితే మాత్రం